ఇంట్లోనే బీపీ చెక్ చేసుకుంటున్నారా? సరైన విధంగా చూసుకోకపోతే రీడింగ్ తప్పుగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. చిన్న చిన్న పొరపాట్లు కూడా బీపీ రీడింగ్ ను తప్పుగా చూపించొచ్చు. కాబట్టి బీపీ కొలుస్తున్నప్పుడు ఈ 7 తప్పులు అస్సలు చేయొద్దు. అవేంటో ఇప్పుడు చూసేయండి. బ్లడ్ ప్రెషర్ అనేది మీరు గమనిస్తే ఇట్స్ ఎ సింపుల్ ప్రెషర్ ఆన్ ద బ్లడ్ వెజల్. హార్ట్ నుంచి వచ్చే బ్లడ్ని ఆ బ్లడ్ వెజల్ మీద ఎంత ప్రెషర్ పెడుతుంది అనేది బ్లడ్ ప్రెషర్. సో దాంట్లో ఒక కాంట్రాక్షన్ పార్ట్ సిస్టాలిక్ అంటారు, రిలాక్సేషన్ పార్ట్ డయాస్టాలిక్ అంటారు. సో 2 కాంపోనెంట్స్ ఉంటాయి, పైది కిందది. 120/80 ఉంటే నార్మల్. సో రికార్డింగ్ ఎప్పుడు ఏది చేసినా కానీ 120/80 ఉంటే అది నార్మల్. ఒక 10% డీవియేషన్ ఇచ్చుకోవచ్చు. మరి దీన్ని ఎలా తీసుకోవాలి మనం ఇంట్లో ఉన్నప్పుడు అంటే, మామూలుగా మీకు అవైలబుల్ ఆపరేటర్స్లు ఎలక్ట్రానిక్ డివైజెసే. కన్వెన్షనల్ డివైజెస్ ఇంట్లో చేసుకోవడం కష్టం. సో ఎలక్ట్రానిక్ డివైజెస్ చేస్తున్నప్పుడు, మీరు మానిటరింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్సేషన్ అండ్ రెస్ట్ అనేది ఉండాలి బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకునే ముందు. సెకండ్ థింగ్, ఏ పొజిషన్లో అయితే మీరు బ్లడ్ ప్రెషర్ తీసుకోబోతున్నారో ఆ పొజిషన్లో ఒక 4-5 మినిట్స్ రిలాక్స్ కావాలి. అంటే సపోజ్ కూర్చొని చేస్తున్నాం, పడుకొని చేస్తున్నాం, ఆ పడుకోవడం కూర్చోవడం ఒక 4-5 మినిట్స్ కూర్చో ఉండడం ఇంపార్టెంట్. అలాగే హెవీ మీల్ తిన్న తర్వాత చేయకుండా ఉండడం మంచిది. ఫుల్ బ్లాడర్ ఆర్ మోషన్ పాస్ చేయకుండా ఉన్నప్పుడు కూడా చేయకపోవడం మంచిది. సో ఇవన్నీ క్లియర్గా ఉన్నప్పుడు బాడీలో ఎటువంటి స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ హెవీ ఎక్సర్సైజ్, వాకింగ్, మెట్లు దిగి రావడం, మెట్లు ఎక్కడం, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయడం, జిమ్కి వెళ్ళి రావడం, కాఫీ టీలు తాగడం ఆర్ ఎనర్జీ డ్రింక్స్ లైక్ రెడ్ బుల్, కోకో అట్లాంటివి తాగడం, ఇలాంటివన్నీ తాగినప్పుడు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ గ్యాప్ ఇచ్చుకోవడం మంచిది బ్లడ్ ప్రెషర్ గురించి. చాలా మంది సరైన కఫ్ అంటే బీపీ మిషన్ బెల్ట్ ఉపయోగించరు. కఫ్ సైజు చేతికి సరిపోకపోతే రీడింగ్ ఎక్కువగా లేదా తక్కువగా చూపించే అవకాశం ఉంది. అందుకే చేతికి సరిపోయే కఫ్ వాడటం చాలా ముఖ్యం. బీపీ కొలుస్తున్న సమయంలో మాట్లాడడం మంచిది కాదు. కొంతమంది ఫోన్లో మాట్లాడుతూనో ఏదైనా పని చేస్తూనో బీపీ చెక్ చేయించుకుంటారు. దీనివల్ల బీపీ తాత్కాలికంగా పెరిగినట్లు రీడింగ్ చూపిస్తుంది. అంతేకాకుండా బీపీ చెక్ చేసుకోవడానికి ముందే మూత్రానికి వెళ్లి రావడం మంచిది. బ్లాడర్ ఫుల్గా ఉంటే బీపీ కొంచెం ఎక్కువగా చూపించే అవకాశం ఉంది. నార్మల్గా చెక్ చేయమని చెప్తాం. లెఫ్ట్ ఆర్మ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ హార్ట్ ఉండాలి. హార్ట్ ఏ లెవెల్లో ఉంటుందో ఆ లెవెల్కి ఆర్మ్ మెయింటైన్ చేయాలి. అలాగే ఆ అప్లికేషన్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ కఫ్ అంటాం మేము, అది మన ఎల్బో మీద నుంచి 1 ఇంచ్ అబవ్ ఉండాలి. దాని మీద మార్కింగ్స్ ఉంటాయి, ఆర్టరీ ఇక్కడ ఉండాలి అని. సో కొద్దిగా మీడియల్స్ అంటే లోపలికి చుట్టేటట్టు చేయాలి. ఆ పైపులు ఏవైతే ఉంటాయో అవి ఈ హ్యాండ్కి భాగంలో ఈ సైడ్కి వచ్చేటట్టు చేసుకోవాలి. 1 ఇంచ్ పైన హ్యాండ్కి భాగంలో వచ్చేటట్టు చేసుకొని మీరు ఆ రిలాక్సేషన్ మెథడ్లో కూర్చొని ఎలక్ట్రానిక్ మెషిన్ని ఆపరేట్ చేస్తే అది కరెక్ట్ టేకింగ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. ఇంకొక జనరల్ కన్సెన్సస్ ఏంటంటే, అట్లీస్ట్ 3 రికార్డింగ్స్ తీసుకొని దాన్ని యావరేజ్ తీసుకోమని చెప్తుంటాం. సో ఈ రికార్డింగ్ జరిగేటప్పుడు మీరు మాట్లాడడం, చేయి కదిలించడం కానీ, బాడీని కదిలించడం కానీ చేయకుండా ఉంటే మీకు అక్యురసీ ఆఫ్ రికార్డింగ్ కరెక్ట్గా వస్తుంది. సో ఇది కాకుండా కన్వెన్షనల్ మెథడ్ ఎవరైతే డాక్టర్ గారు చెక్ చేసి చూస్తారో దాన్ని కంపేర్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. సో మీరు ఎప్పుడైతే మెషిన్ కొంటారో ఆ మెషిన్తో పాటు ఒకసారి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ అదే కాకుండా మీకు ఇయర్లీ ఒకసారి ఆ మెషిన్ని సర్వీసింగ్ చేసుకోవాలి. అండ్ దాన్ని స్టోరేజ్ పద్ధతిలో ఏదైతే రికమెండ్ చేస్తారో అలా స్టోరేజ్ చేయడం ఇంపార్టెంట్. చేతిని సరైన స్థానంలో పెట్టకపోయినా బీపీ రీడింగ్ తప్పుగా చూపించే అవకాశం ఉంది. చేయి చాలా పైకి లేదా కిందకి పెట్టకూడదు, గుండె ఉన్న స్థాయిలోనే ఉండాలి. ఇక కాళ్ళు క్రాస్ చేసి కూర్చుంటే బీపీ పెరిగినట్లు చూపిస్తుంది. అందుకే కాళ్లను సూటిగా నేలపై ఆంచి ఉంచాలి. అలాగే సరైన సపోర్ట్ లేకుండా కూర్చోవడం కూడా మంచి పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. వీపును కుర్చీ వెనుక భాగానికి ఆంచి రిలాక్స్ మోడ్లో ఉండి బీపీని చెక్ చేసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు బీపీని కొలవడం కూడా మంచిది కాదట. నడిచిన వెంటనే లేదా జిమ్ చేసిన వెంటనే టెన్షన్లో ఉన్నప్పుడు బీపీని చెక్ చేస్తే రీడింగ్ తప్పుగా వస్తుంది.